ఇద్దరు కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేస్తాం. ఇద్దరు మోకరించిన ఇటు నేను ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ లేచి నిలబడతాం. ఒక నిమిషం అందరూ లేచి నిలబడదాం. ఈ బిడ్డల మీద పెద్దవాళ్ళందరూ కూడా మీ చేతులు చూపించండి. దేవుడు వాళ్ళ దాంపత్య జీవితంలో, వాళ్ళ కుటుంబ జీవితంలో ఈ రోజున యవ్వన బిడ్డలు గవర్నమెంట్ మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి, వాళ్ళు చేసిన ప్రమాణాలను బట్టి, ఒకరొకరు చేసిన ప్రమాణాలను బట్టి, అదేవిధంగా వారు ఒకరు అంటే మంగళసూత్రంతోనూ ఒకరు ఉంగరముతోనూ పెట్టడం వల్ల వారిద్దరూ భార్యాభర్తలుగా ఒకరొకరు క్రిస్తుని తెలియపరిచారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి వాళ్ళిద్దరికీ వివాహం చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఈ రోజు నుంచి వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలుగా నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. దయచేసి అందరితో ప్రార్థన చేస్తాం. దయచేసి మీ చేతులు చూపించి బిడ్డల మీద ఈ చేతులు వచ్చి ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నాం. దేవుని కాపుదల వదినట్లు, దేవుని భద్రత వదినట్లు, వాళ్ళకి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లు, దేవుడు వాళ్ళని దీవించలాగా, వాళ్ళని ఆశీర్వదించలాగా, వాళ్ళ ఫలించి అభివృద్ధి చెందేలాగా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మనం పంచినటువంటి దైవ సేవకులు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడానికి స్తోత్రము నాయన. ప్రభానికి జన్మనా తండ్రి స్తోత్రం. బాలస్వామిని నా ప్రభానికి స్తోత్రము నాయన. ప్రభానికి పెళ్లి కుమార్తె నా ప్రభానికి స్తోత్రం. భాను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. మీరు నా ప్రభానికి స్తోత్రం నా తండ్రి. ఏ ప్రభానికి ఒకటి చేసినందుకు, భార్యాభర్తలుగా నా ప్రభావించే స్తోత్రం ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు తండ్రి. జతపరిచినందుకు నీకు స్తోత్రము నా తండ్రి. ప్రభా ఇంతవరకు నా ప్రభానికి పాటల ద్వారా, ప్రభు వాక్యం ద్వారా, నా ప్రభా ప్రమాణాల ద్వారా మహిమను పొందినందుకు నీకు వందనాలు తండ్రి. ఈ దినము నా ప్రభా మీరు దీవిస్తున్నాము, ఇద్దరిని ఆశీర్వదిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రము నా ప్రభా. మీరు కాలము నా ప్రభు మీరు బ్రతుకు తిరుగులని నా తండ్రి. కృపాక్షేమములు మీరు వెంట వచ్చినట్లు సహాయం చేయి. మీరు దీవించు నా ప్రభా. యేసు క్రీస్తు నామములను దీవిస్తున్నాము తండ్రి. యేసు క్రీస్తు నామములు ఆశీర్వదిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రము నా ప్రభా. మనుషుల కబుటపాలు, మనుషుల ఏర్పులు, మనుషుల అర్థనాదులు, శాపనాదాలను వీరికి తాగకుండా, పుట్టకుండా, అంటకుండా సహాయం చేయనా తండ్రి. యేసు ప్రభు మీరు బ్రతుకు దినములని నా తండ్రి. మీరు రక్తము చేత ముద్రించు, నా ప్రభు రక్త ప్రోక్షణ చేత పదులపరిచి నీకు క్షేమము, సమాధానము, ఆరోగ్యము ప్రభానికి స్తోత్రం సహాయం చేసి ఆయుస్సు దయచేసి నువ్వు మహిమను పొందమని, నీ వివాహంలో మహిమను పొందినవని నమ్ముచున్నంత నీకు స్తోత్రము నా తండ్రి. దైవజనులను ప్రభానికి స్తోత్రం దీవించు నా ప్రభా. వివాహం జరిపించిన వారిని, వాక్య పరిచయం చేసిన వారిని, వివాహం గారు నా ప్రభానికి స్తోత్రం. వివాహం ఇచ్చిన చుట్టాలను, బంధువులను, వీరులను దీవించి ప్రభు ఆశీర్వదించిన ప్రభానికి వీరులను మహిమను పొందమని నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ముందర స్థలం చేతికి అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకరుడ, మహోన్నతుడ, సర్వోధికారి, సృష్టికర్త, ఈ పాదాలు వందనాలు స్తోత్రం ఆయన. ఈ ప్రియుల తండ్రి ఆయా పాదస్వామిని భాను వేడి ఉన్న విడుదల ఈరోజు వాళ్ళు విడుదల ఏర్పరుచుకున్నారు. ఈ రీతిగా తండ్రి యేసు నామములు జతపరిచిన విధానం బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నారు. యేసు నామములు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుగా కానీ స్తోత్రాలు. ఈ కుటుంబ ఆశీర్వాదకరంగా ఉంచి ఈ ప్రార్థనలో, ఈ సన్నిధిలో ఆత్మీయంగా ఎదిగి అనేక మంది సంఘానికి ప్రభు కుటుంబాన్ని ఆశీర్వాదం ఇచ్చింది. నదుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి నిత్యము తోడై ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకంగా నూతనంగా జతపరచిపోయిన పిల్లలకి మానసికంగానూ, శారీరకంగానూ, ఆత్మీయంగా దేవుడు బలపరిచి దీవించి వాళ్ళ దాంపత్య జీవితాన్ని ఆశీర్వాదకరముగా చేయునుగాక. ఆమేన్.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వీళ్ళిద్దరిని భార్యాభర్తలుగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. అదేవిధంగా పెళ్లి కుమారుడు తరపున ఒకరు, పెళ్లి కుమార్తె తరపున ఒకరు సాక్షులుగా ముందుకు రావాలని మనం చేస్తున్నాం.